ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ప్రతిరోజు మనకు కనిపిస్తున్న రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు. 20 ఏళ్ల క్రితం తండ్రి సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొడుకు ఆత్మహత్య చేసుకున్న దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ప్రజల ఎదురుగానే అబద్ధాలు చెప్తుంది, అసత్యాలు ప్రచారం చేస్తుంది, మాటలు ఒకటి చేతలు ఇంకో విధంగా అన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అనేక విధాలుగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఇంకా రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా గోసుల శ్రీనివాస్ గారు. అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, మనం క్లియర్గా చూస్తున్నాం అంటే నిజంగా రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే రెండింటికి కూడా ఏమాత్రం తేడా కనిపించట్లేదు. ఇవి మరింత దుర్భరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అబద్ధ ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేసింది ఓపెన్గా. దీన్నంతా ఎట్లా చూడాలి? ఓవరాల్గా చూస్తే స్వేచ్ఛ గారు ఇప్పుడు 100 రోజుల పరిపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో మా 100 రోజుల పరిపాలన రెఫరెండం అన్నారు. అంటే 100 రోజుల పరిపాలనలో మంచి జరిగితే మాకు ఓటేయండి, చెడు జరిగితే మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టండి ఓటర్ రూపంలో అనేది ఆయన యొక్క సారాంశం. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ 100 రోజుల పాలనలో వ్యవసాయక రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటి, వ్యవసాయానికి రైతులకు చేసింది ఏమిటి, పరిపాలనలో మీ ప్రాధాన్యత క్రమంలో అసలు వ్యవసాయం అనేది ఉన్నదా లేదా అని ఆలోచన చేయాలి. లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారి ఇప్పుడు 100 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల దుస్థితి చూడలేకనే, ఆరోగ్యం బాగలేకపోయినా కేసీఆర్ గారు మళ్ళీ పొలం బాట పట్టవలసి వచ్చింది. మీరేమో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఏసీలలో కూర్చొని, మీ మంత్రులు మీరు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇది అబద్ధము, ఆ లిస్ట్ ఉంటే నాకు పంపేయండి అన్నారు ముఖ్యమంత్రి గారు. దీనిలో రాజకీయాలు లేకుండా కొద్దిసేపు మాట్లాడుకుంటే కూడా పద్ధతి ప్రకారం మీరు లిస్టు పంపేమంటే 4 గంటలు పంపించినాం, 48 గంటలు లిస్టు పంపమన్నారు. మీరు 4 గంటల లిస్టు మీ దగ్గర చేరింది. లిస్టు చేరిన తర్వాత ఏం చేసినారు మరి? ఎవరన్నా మంత్రి ఆ ఆత్మహత్య చేసుకున్న రైతు దగ్గరికి వెళ్ళారా? నిజమా అబద్ధమానని వెళ్ళండి ఫస్ట్. అయితే మీరు వెళ్ళకుండా పైగా అహంకారపూరితంగా ఇవాళ 2 మంత్రులు నల్గొండ జిల్లా, మా జిల్లా మంత్రులు, నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు తెలంగాణ. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మళ్ళీ ఆత్మహత్య చేసుకోలేదు రైతులు, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అరే మీకు కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, మీరు అసలు పత్రికలు చదువుతుండ్రా, ఏమన్నా తాగానన్నా బంతుండ్రా, ఏం చేస్తుండ్రయా మీరు మంత్రులు? దయచేసి అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి స్వర్ణయుగం పాలన, మంత్రులు ఎంత హార్డ్ వర్క్ చేసినారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు ప్రజల దగ్గర ఉన్నారు. మీరు లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్క రైతు చచ్చిపోలేదంటే ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి అసలు ఏమనాలి? ఈ మంత్రులను ఏమనాలి, ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? అసలు మీకు జ్ఞానం ఉందా? చూస్తుండ్రా పత్రికలు, చూడటం లేదా? మీరే ఒక విషయం అడిగితే కేసీఆర్ గారిని ఇస్తే మీ పార్టీ నుంచి మేము పంపించి 4 గంటలకు పంపిస్తుంది. ఎందుకు రియాక్ట్ కావట్లేదు దాని మీద మీరు? అంటే నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతుకు దానికి సంబంధించి కూడా అంటే అప్పుల బాధ కాదు, అంటే అతని భార్య 5 లక్షల అప్పుతోనే లీకులు బంద్ చేయండి ఫస్ట్. ఒక లిస్ట్ మీ దగ్గరకు వచ్చింది, ఈయన ఆత్మహత్య చేసుకుంది కారణాల వల్ల కాదు, అనారోగ్య కారణం మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఈ 210 మందిలో 2009 మందిలో ఒక 10 మంది అట్లా చనిపోలేదు బాబు అని చెప్పండి. పేపర్లలో వచ్చినాయి, కట్టింగ్లు తీసి మీకు పంపించినాం మేము. బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు ఆ లిస్టు. దినపత్రికలలో రోజు రైతులు చనిపోతున్న దాన్ని తీసి లిస్టు మీకు పంపించినాం. ప్రభుత్వం బాధ్యత, అసలు మమ్మల్ని అడగకూడదు మీరు లిస్టు. మంచి ప్రభుత్వం అయితే మేము మమ్మల్ని అడగకూడదు. ఒక ప్రతిపక్ష నాయకుడు 87 లక్షల ఓట్లు వచ్చిన పార్టీ అది 1.8 డిఫరెన్స్తోనే వాళ్ళు ఓడిపోయినారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నాడంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా మాట్లాడు కదా. గౌరవం ఎక్కడుంది మీకు? దాని మీద మాట్లాడి బూతులు, గౌరవం లేదు. అసలు ఈ బూతులు ఏందండి నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రివి, మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నాము, వేదిక ఏంది, ఎవరి మీద మాట్లాడుతున్నాము? తెలంగాణ ప్రజలు దయచేసి పార్లమెంట్ ఎన్నికలలో ఆయన చెప్పిందే రెఫరెండం అన్నాడు. 62 లక్షల ఎకరాల నుంచి కేసీఆర్ గారి పాలనలో 1,32 లక్షల ఎకరాలకు సేద్యం చేరింది. 50-60 లక్షల టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల వరి ధాన్యం చేరింది.
పంజాబ్ను తలదన్నే స్థాయిలో భారతదేశం పోయింది. పల్లెల్లో ఉన్న పట్టణ సంబంధించి కానీ పల్లెల్లో కానీ గ్రామీణ డెవలప్మెంట్ అయింది. ఆర్థిక వ్యవస్థ 24 గంటలు కరెంట్ ఇచ్చినారు, రైతు బంధు ఇచ్చినారు, రైతు బీమా, ఇంకోటి వీళ్ళందరికీ ప్రజలు మర్చిపోవాలని కోరుకుంటున్నారు. వీళ్ళందరికీ రైతు బీమా ఎందుకు ఎట్లేరు మీరు చెప్పండి? సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎంతమంది గుర్తించారు? 209లో మీరు గుర్తించిన వాళ్ళకి రైతు బీమా ఎందుకు ఇవ్వట్లేరు? 5 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వారం రోజుల లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల చెక్ వెళ్ళిందా లేదా, అడిగినా అడగకపోయినా వాళ్ళ అకౌంట్లోకి 5 లక్షల చెక్ వెళ్ళిందా లేదా? ముఖ్యమంత్రి గారు మీరు జవాబు చెప్పండి. 5 లక్షల బీమా మీరు ఎందుకు ఇవ్వట్లేరు? రైతు బీమా ఎందుకు ఆపేసినారు? రైతు బీమాకు సంబంధించి కరెంటు లేదు, ఎరువులు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేకుండా వ్యవసాయం సంక్షోభంలో పడకుంటే ఏమవుతుంది మరి? ఎస్ శ్రీనివాస్ గారు, అంటే ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వ్యవసాయ రంగానికి రైతుల పట్ల ఎట్లా ఉంది ప్రభుత్వం అనేది మనం చూస్తున్నాం. మీరేమంటారు? అంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సరే, ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు ప్రజలను పరిపాలించాలా అనే ఆలోచన పోయి ఈరోజు ఓన్లీ రాజకీయాల చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎందుకంటే మనం గత 5-6 ఏళ్లలో రాని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చింది కరువు అంటే కరువు రావడానికి బలమైన కారణాలు ఏంది? నీళ్లు ఉండి కరువు తెస్తున్నారా, నీళ్లు పరిపాలన చేతగా కరువు తెస్తున్నారా అంటే ఈ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు స్పష్టంగా. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎందుకు రైతు బీమా ఇవ్వట్లేదు, ఎందుకు రైతు ఎలక్షన్ కంటే ముందు ఆదాయం గంగలబోని మేడం. ఎలక్షన్ జరిగేటప్పుడు 7,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆడ పెట్టింది, ఇస్తానని రెడీ అయితే ఎలక్షన్ కమిషన్ పోయి ఆపినరు. మరి ఆ 7,000 కోట్లు ఎటు పోయినాయి, ఎందుకు ఇవ్వలేకపోయినరు? సార్ మీరు 100 ఎకరాలకి ఇయ్యారు, 50 ఎకరాలకి ఇయ్యారన్నారు, కనీసం 5 ఎకరాల నూనె కానీ ఇచ్చిండ్రా? అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఏదైతే పరిపాలిస్తుందో, పరిపాలన విధానం ఏదైతే ఉందో రాజకీయాలు చేస్తుంది తప్పించి ప్రజల కోసం పనిచేయడానికి పనిచేస్తలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోండి, 4 ఓట్లు వస్తాయి, మీరు రేపు పొద్దున తెచ్చుకోండి, 4 ఎంపీ సీట్లు వస్తాయి తెచ్చుకోండి, ఇదంతా ఒక ప్రక్రియ. కానీ ప్రజా పరిపాలన జరగాలి కదా. ఈ రోజు కరువు వస్తుంది, ఈ రోజు కరువు వచ్చింది 100%. ఈ రోజు వాటర్ ప్రాబ్లం అవుతుంది, సిటీలో వాటర్ ప్రాబ్లం అవుతుంది, కరెంటు ప్రాబ్లం అవుతుంది. ఇదంతా మీరు పరిపాలించకుండా ఊరికనే ఏదో మేము రోజుకొక ఈవెంట్ చేస్తాం, ఒక 1 మంత్ అంతా మీరు చూడండి, ఒక 1 మంత్ అంతా కాళేశ్వరం నడిపించారు. మరి కాళేశ్వరం ఎడిపోయింది, ఇప్పుడు ఎక్కడ కమిటీలు ఏది ఎంక్వైరీ కమిటీలు ఏమవుతుంది? అయిపోయింది. ఒక నెలంతా ఈడీ చుట్టూ తిప్పారు. ఇప్పుడు ఈ నెలంతా ఏం తిప్పుతున్నారు అంటే ట్యాపింగ్ నాయన ట్యాపింగ్ గంగలో పోనీ అది జరుగుతుంది, ఆ ప్రక్రియ జరుగుతుంది. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తావు? ఈ 3 ఈవెంట్లు 3 నెలలు గడిపించుకున్నారు. ఇప్పుడు 4వ ఈవెంట్ ఇంకోటి కొత్తది క్రియేట్ చేస్తారు. నేను ఇది కాకుండా మీరు ప్రజలకు పరిపాలన అందించాలి కదా. వీటికి సంబంధించి కూడా ఒక సీరియస్ గా మీరు అన్నారు కాళేశ్వరం గురించి కూడా, అంటే కమిటీ ఏది, నివేదిక ఏది, ఫర్దర్ గా ఏం చేస్తారనేది ఉండదు. నేను తప్పు చేసిన, స్వేచ్ఛ గారు తప్పు చేశారు, శిక్షించండి భయ్, మేము వద్దంటలేరు, ప్రజలు వద్దంటలేరు. కానీ అది ఒక నెల నడిపించి పక్కన పెట్టి, ఈయన ఒక నెల నడిపించి పక్కన పెడితే ఈరోజు పరిపాలన మీరు చేయకుండా, ప్రజా పరిపాలన వచ్చి మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా, ఏం చేయాలో చెప్పకుండా, ఒక ప్లానింగ్ లేదు మీ దగ్గర. ఇప్పటి వరకు తులం బంగారం అన్న ఇప్పటివరకు దాదాపు నిన్న మొన్న దాదాపు లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఆ కళ్యాణ లక్ష్మి లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు సరిగా. ఎక్కడ మీరు 2,500 ఇస్తానన్నారు మా ఆడబిడ్డలకు, అది లేదు. అది అన్ని గంగల పోనీ. కానీ రైతులకు నువ్వు ఇప్పుడు రేపు కల్లాల దగ్గరికి ఒడ్లు వస్తున్నాయి, రేపు 2 రోజుల కల్లాల దగ్గరికి ఒడ్లు రాబోతున్నాయి. 500 బోనస్ ఇస్తే కొంటానన్నావు, ఆ బోనస్ జాడ పత్తలేదు. నిన్నగాక మొన్న మంత్రి గారు ఏమంటారు, తుమ్మల నాగేశ్వరరావు, మేము వచ్చే పంట నుంచి 500 బోనస్. ఇంత అబద్ధాలు ఆడితే, ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? ఏదో ఒకటి మాట్లాడాలి, దాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, ఫర్దర్ గా దాని కంటిన్యూషన్ మేనిఫెస్టోలో 500 ఇస్తా అని చెప్పినారు. రేపు ఓట్లు వస్తున్నాయి, రేపే ఆల్రెడీ వచ్చేసినాయి ఓట్లు. వస్తే ఇప్పుడు ఏమంటుడు మంత్రి గారు వచ్చి, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఏమంటుడు, మేము వచ్చే పంట నుంచి 500 పెట్టుకుంటాం, ఇప్పుడు కొనమంటారు. ఎంత ఇర్రెగ్యులేషన్స్ ఇంత మంత్రులకు. కోమటిరెడ్డి వెంకరెడ్డి రైతు బంధు అడితే చెప్పుతో కొట్టామంటాడు. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజన్నా ఫీల్డ్ పోయినరా ఎక్కడికైనా? ఇప్పుడు ఇంతమంత కరువు అవుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, ఒక 10 మంది చనిపోయారు అనుకుందాం, నీ 10 మంది దగ్గరికైనా నువ్వు పోవాలి కదా. నీ రైతు కదా, మన రైతు బిడ్డ కదా చనిపోయింది, తెలంగాణ బిడ్డ కదా, ముఖ్యమంత్రి పోవాలి కదా, మంత్రి పోవాలి కదా.
నీకు అధికార వ్యవస్థ ఉంది కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎవడు చచ్చిండు ఎవడు చావలేదు అనేది స్పష్టంగా నీకు తెలుసు కదా, ఆ రిపోర్ట్ తెప్పించుకొని నువ్వు వాడికి పోవాలి కదా. ఎక్కడో చర్చలో మాట్లాడుతుంటే బయట సందర్భంలో మ్యాచ్కి పోయే టైం అవుతుంది అనే తర్వాత మాట్లాడిన విషయం కూడా అంటే ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మేడం. కాబట్టి నేనేమంటే మంచి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, అద్భుతంగా పరిపాలించాల్సిన అవసరం వాళ్ళ బాధ్యత ఉంది. ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా పోషిస్తుంది. నిన్నగాక మొన్న హౌస్లో కొట్లాడిన వాళ్ళు కేఆర్ఎంపీ గురించి తీర్మానం చేశారు. ఈ రోజు కేసీఆర్ గారికి ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా కూడా పొలం పాట బట్టి ప్రజల దగ్గర తెలంగాణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి సంబంధించి ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మనం మరిన్ని విషయాలు నరసింహారెడ్డి గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజల్ని బాగు చేద్దామని ఆలోచన లేదని ప్రజలకి రోజు రోజుకి అర్థమైతే వస్తుంది. రాను డే బై డే మరింత క్లారిటీ కూడా వస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అయితే ఇంకొక వైపు ఏంటంటే బహిరంగంగా సభలో రాహుల్ గాంధీ మాట్లాడేది ఒకటి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసేది ఒకటి, దాన్ని కూడా కార్యకర్తలు గమనిస్తున్నారు. ఇంకోవైపు డబ్బులకు సంబంధించి పర్టికులర్గా కాంట్రాక్టర్లకు ఒక మాట చెప్తున్నారు, అక్కడ ఒక అబద్ధం చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇంకొక అబద్ధం చెప్తున్నారు. వచ్చే ఆదాయం 3 నెలల్లో 4,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది, కానీ ఇంకేమైనా చెల్లింపులు చేయడానికి దేనికైనా కూడా అన్ని చోట్ల అబద్ధాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వచ్చిన పైసలు ఏడిగిపోయినాయనంటే సపోర్ట్ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంటే ఇంతకుముందు చాలాసార్లు మనం దేశంలో ఉన్న కాంగ్రెస్ వేరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వేరు. చాలా సందర్భాల్లో మనం అది చాలా సాక్ష్యాధారాలతో కూడా చాలా టీవీలలో కూడా మనం డిబేట్ చేసినాం మేము. ఎట్లా అంటే రాహుల్ గాంధీ ఏమంటుండు, ఆదాని అనేటోడు ఈ భారతదేశానికి శత్రువు అంటుండు, పారిశ్రామికవేత్తగా కూడా శత్రువే అంటున్నాడు. ఎందుకంటే ఈ దేశాన్ని దోచుకుంటున్నాడు. గుజరాత్ పోర్టులో 30,000 కోట్ల డ్రగ్స్ ఆయన పోర్ట్లో బయటపడిపోయినాయి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి షారూఖ్ ఖాన్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు అనేది ఆ రోజు పత్రికలలో వచ్చింది. ఇవాళ దొరికిన డ్రగ్స్, వైజాగ్లో దొరికిన డ్రగ్స్ కూడా అదానికి సంబంధించినవి బయటికి రాకుండా చేసినారు. ఈ దేశానికి ప్రాథమిక శత్రువు అదాని అనేది నరేంద్ర మోడీతోని ఆయన 609 స్థానంలో ఉన్నోడు ఏసియాలో నెంబర్ 1 కుబేరుడు ఇండియాలో అనేది రాహుల్ గాంధీ గారు బహిరంగంగా విమర్శించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచనని ఆయన ఎండగడుతున్నాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈడీ అరెస్టులు సోనియా గాంధీ గారు చేసిండ్రు, రాహుల్ గాంధీ గారు చేసిండ్రు, ఎప్పుడో నేషనల్ హెరాల్డ్ కేసులో అవి కూడా ఎదుర్కొన్నారు బీజేపీ గవర్నమెంట్ నుంచి, నరేంద్ర మోడీ నుంచి. నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్న ప్రధానమంత్రిగా ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నాడు. 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బలగొట్టిండు. గుజరాత్ మోడల్ అంటే ఏంది, మారణ హోమమేనా, మనుషులను చంపటమేనా, డొల్ల మోడల్ ఇది అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, ఇక్కడ మీటింగ్ జరిగితే బడేబాయ్ అన్నాడు, ఓకే నీకంటే వయసులో పెద్దోడు అని అన్నావు అనుకుందాం కొద్దిసేపటికి ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏమన్నావు, గుజరాత్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దడానికి మీ సహాయం కావాలి, మీ చేయూత కావాలన్నావు. మరి మీ నాయకుడే గుజరాత్ మోడల్ అంటే మారణహోమం, మనుషులను చంపడం, గోద్రా అని ఆయన చెప్పిండు. మరి అట్లాంటి మోడల్ తెలంగాణ కావాలని నువ్వు అనుకుంటున్నావా? సోయిని మాట్లాడుతున్నావా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నెక్సెస్లో పనిచేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు మాట మార్చి మళ్ళీ ఏమంటారు, నిన్న తుక్కుగూడ సభలో తెలంగాణ మోడల్ దేశమంతా వ్యాపించాలి, తెలంగాణ అప్లపాలైందంటివి, తెలంగాణలో ఏమీ లేదంటివి, కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ధ్వంసమైందంటివి. మరి ఏ మోడల్? ఈ 100 రోజులు నువ్వు చేసింది అయితే ఏం లేదు, నువ్వు చేసింది జీరో. నువ్వే చెప్తున్నావు 100 రోజులు మేమేం చేయలేమని నువ్వే చెప్తున్నావు. ఈ 100 రోజులు నువ్వు చేసింది లేదు. మరి తెలంగాణ మోడల్ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పరిపాలించిన 10 సంవత్సరాల అమలు చేసినామని కూడా 10 సంవత్సరాల పరిపాలనగా తెలంగాణ మోడల్ అంటే ఇప్పుడే ఉంటారు. మళ్ళీ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చేస్తామని రాహుల్ గాంధీ నోటి నుంచి కూడా నిన్న అనిపించినారు. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని చంపేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ని ఖతం చేయాలనేది, సీట్లు రాకుండా చేయాలని. మీకు ఉదాహరణలు కూడా చెప్తాను. సికింద్రాబాద్ బలహీనమైన అభ్యర్థులను పెట్టి నాగేందర్ని ఎందుకు తీసుకున్నట్టు? కేవలం కిషన్ రెడ్డి గెలిపించడం కోసం ఒక బలహీనమైన అభ్యర్థిని సికింద్రాబాద్ నిలబెట్టారు. మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డిని తీసుకుని ఏమన్నా సంబంధం ఉందా ఆమెకు మల్కాజిగిరికి? అక్కడ ఈటల రాజేందర్కి ఫేవర్ చేయాలని చెప్పి బలహీనమైన అభ్యర్థిని పెట్టారు. కరీంనగర్ ఇప్పుడు ఇంతవరకు చేయలే. అది కనుక వెల్చాల రాజేందర్ ఒక ఇస్తే ఆ సీటు ఇస్తే మాత్రము ఖచ్చితంగా బండి సంజయ్ని గెలిపించడానికి ఆ సీట్ ఇంకా డిక్లేర్ చేయలేదు.
మీరు భువనగిరి చూడండి, నల్గొండ చూడండి, ఎక్కడన్నా మీరు చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా ఓవరాల్గా ఈవెన్ నిజామాబాద్ ఓడిపోయి ఆ పెద్ద మనిషిని అతను కాదు ఆయన కాళ్ళు ఏళ్ళు మొక్కుతుంటే ఆయన తీసుకుపోయి జీవన్ ఆడబెట్టారు. హైదరాబాద్ చెవెళ్ళ రంజిత్ రెడ్డి గారిని తీసుకుపోయి ఆడబెడుతుంది. అక్కడ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం కదా నేను అందుకన్నా తెలంగాణ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇక్కడున్న కాంగ్రెస్ ఖచ్చితంగా వేరు. అందుకే మేము చెప్తున్నాం. లక్ష్మణ్ గారు ఓ మాట ఇప్పటికీ 4-5 సార్లు అన్నాడు. పార్లమెంటు సభ్యుడు, తర్వాత పార్లమెంటు బోర్డు సభ్యుడు కూడా హైయెస్ట్ బాడీలో ఉన్నాడు. ఎన్నికలు కాగానే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటుండే ఆయన. ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు. అసలు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు మనకని నెత్తిన నోరు పెట్టుకొని చెప్తుంటేనేమో మన మీద మీరే చేస్తున్నారు మమ్మల్ని అంటూ. బీజేపీ మాట్లాడితే ఈయన మాట్లాడు. కిషన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడు, ఈ పరిపాలన మీద మాట్లాడరు బీజేపీ నాయకులు. చాలా టీవీలలో అడిగి నేను, అరే కర్ణాటకలో 8 నెలలు అయింది, ఆడ అరెస్టులు అవుతున్నారు, అక్కడ మిగతా వాళ్ళు మన అక్కడ అవుతున్నారు ఇంకో రాష్ట్రంలో, మీరు ఎందుకు మాట్లాడతలేరు ఇక్కడ అంటే 100 రోజులు టైం ఇవ్వాలి కదా బాస్ అంటారు. 100 రోజులు అయిపోయినాయి, మాట్లాడుతుండ్రా? మాట్లాడు. అందుకే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ మీద జరుగుతున్న కుట్రను కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడగలిగేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ఈ గత చరిత్ర 10 సంవత్సరాల చరిత్రలు కూడా ఎన్నడైనా బీజేపీ పార్లమెంటు సభ్యులు 4 గెలిచినా ఒక్క మాట తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఒక్క తెలంగాణ నిధుల గురించి కానీ అక్కడ రావాల్సిన గురించి కానీ మాట్లాడలేదు. విభజన హామీల గురించి ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడలేదు. కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, వెంకరెడ్డి గారు ఉన్నా, ఎవ్వరున్నా ఒక్క మాట తెలంగాణ గురించి ఒక పైసీ ఏమని అడగలేదు. 157 మెడికల్ కాలేజీ ఒక్క మెడికల్ కాలేజీ రాకుండా ఒక్కరు మాట్లాడరు. ఈ ఎంపీలకు కూడా ఏంటంటే ఎంపీ నియోజకవర్గాలను కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకునే సోయి లేదు. అప్పుడున్న ఈ 4 కానీ 3 కానీ నర్సింగ్ కాలేజీలు లేవు, ఏది లేదు. ఇక్కడి నుంచి కోచ్ ఫ్యాక్టరీ తరలించుకుంటూ పోతే కూడా మీరు నిద్రపోయినారు. పార్లమెంట్ ఎన్నికల్లో అతి జాగ్రత్తగా ఏమర్పాటు లేకుండా తెలంగాణ ప్రజలు దయచేసి మళ్ళొకసారి ఆలోచించండి. వీళ్ళ కుట్రలను భగ్నం చేసే శక్తి ప్రజలకే ఉంది. ఈ 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ని కేసీఆర్ని ఓడించడానికి చేస్తున్న కుట్రను భగ్నం చేయాలంటే, కేసీఆర్ని తెలంగాణకు దూరం చేయాలనే దాంట్లో జరుగుతున్న కుట్రలో భాగం. ఈ కుట్రలో భాగం ఛేదించాలంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ బలమైన గలమైన తెలంగాణ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఆయనకి 28 రాష్ట్రాలు, ఇది ఒక రాష్ట్రం. రాహుల్ గాంధీ అంటాడు, అయ్యా నువ్వు ఒక స్కీమ్ పెడతానంటూ నీళ్ళకి పంచాయతీ వస్తుంది, రేపు మనకు ఏపీకు కొనుక్కు పైన కర్ణాటకలో వస్తుంది. చేయరు. ఇప్పుడు వదులుతున్నా అని అంత మాట ఎందుకు? ఇప్పుడు ఒక 10 TMCను నువ్వు ఆల్మెట్ నుంచి తీసుకుంటే నాగార్జున సాగర్ కింద ఎండిపోయిన 2 లక్షల పొలాలు పండేది కదా. అడగలేదా? ఒక 5 TMCలు, ఒక 4 TMCలు ఎక్కడ అడగలే మీరు ఇంతవరకు. మీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం మీదే ఉందిగా కర్ణాటకలో. కాబట్టి ఏంటంటే తెలంగాణ జరుగుతున్న ఈ కుట్రని ప్రజలు ఆలోచన చేయాలి. ఇంతవరకు 6 హామీలలో ఒక్క హామీ లేదు. మీకు లెక్కలు చెప్తున్న 6 హామీలలో 13 పథకాలు ఉన్నాయి. 13లో అసలు ప్రారంభించని 8. రైతు భరోసా 3 ఖతం, ఇంతవరకు ప్రారంభించలేదు. 3 ఉంటే కౌలు రైతులకు ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వలేదు. యువ వికాసం 2 హామీలు ఉన్నాయి, 4 ఘోరం ఏంటంటే అన్నిటికంటే ఘోరము ఇందిరమ్మ ఇండ్లలో. ఒకటి ఇందిరమ్మ ఇళ్లలో, రెండో పథకం ఏంటంటే అమరవీరులకు 250 గజాలు ఇస్తావు అమరవీరుల కుటుంబాలు. నీకు దానికి కూడా మనం చెప్తలేదు. అంటే అమరవీరుల పేరు చెప్పి ఓటు దండుకొని రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు అమరవీరుల కుటుంబాలకు వాళ్ళు పిలిచి మాట్లాడి నీకు 250 గజాలు జాగి ఇవ్వడానికి తెలంగాణలో దొరకదు. ఎన్నికల ముందు వర్షన్ వేరు, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత వర్షన్ వేరు అన్నట్టుంది. శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ బీజేపీలకు కావాల్సింది తెలంగాణ వనరులు కావాలి, ఇక్కడి నుంచి ఉన్న తరలించిపోవడం కావాలి, వాళ్ళ దగ్గరికి అక్కడి తెలంగాణ వనరుల ద్వారా వచ్చే ఆదాయం కావాలి, కానీ తెలంగాణ ప్రజల అభివృద్ధి, వాళ్ళ గోసలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బాగోగులు అవసరం లేదు అని భావించాలా? అంటే స్పష్టంగా అదే విధంగా ప్రయాణం చేస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మీరు ఏదైతే చెప్పిన వాక్యాలున్నాయో, తెలంగాణ ఆత్మగౌరవం కాదు, అభివృద్ధి కాదు, తెలంగాణ రైతుల బాధలు కాదు, వాళ్ళ కష్టాలు కాదు, నాకు కావాల్సిన 4 ఎంపీ సీట్లు, నా ముఖ్యమంత్రి సీటు, నేను ఆనందంగా ప్రయాణించాలని చూస్తున్నాడు. ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే, రేవంత్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆయన వచ్చిన నేపథ్యం అట్లాంటిది. ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యము రాజకీయాలను మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చింది, కానీ ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా, ప్రజల అస్తిత్వం ద్వారా, ప్రజల కష్టాల ద్వారా ఎక్కడైనా పోరాటం చేసిన చరిత్ర మీరు మొత్తం చూడండి. ఆయన 20 సంవత్సరాలల్లో ఎక్కడ లేదు కాబట్టి ఆయన ప్రజలను ప్రేమించాలనే ఆలోచన లేదు కదా. ప్రజలను ప్రేమించాలి అన్నట్టు ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుంది.
వ్యక్తిగతమైన స్వావలంబన, వ్యక్తిగతమైన అభివృద్ధి, వ్యక్తిగతమైన ఆనందం ఉంటుంది తప్పించి ప్రజల మీద ఎందుకు ప్రేమిస్తాడు? ఆయన ప్రజలలో వెళ్ళి ఎప్పుడు పోరాటం చేసిండు? ఎన్ని సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న ప్రజల దగ్గరికి ఎక్కడికి పోయిండు? ఓ పాదయాత్ర చేసిండా? జనాలలో పోయిండా? కష్టాలు చూసిండా? కన్నీళ్ళు చూసిండా? లేదు కాబట్టి ఈరోజు ఆయన యొక్క ఆనందం, ఆయన యొక్క అభిలాష, ఆయన యొక్క సంతోషంలో జీవిస్తున్నాడు. అదేవిధంగా ఆయనకు ఆదాయ వనరులుగా ఈరోజు ముఖ్యమంత్రి అనే పదవిని వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిండు చాలా టీవీలలో, నేను ఒక రియల్ ఎస్టేట్ అన్నాడు. రియల్ ఎస్టేట్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది? గిట్లనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి ఎట్లుంటుంది? గిట్లనే ఆదాయం గురించి ఆలోచిస్తాడు. ఎవరి ఆదాయము? ప్రజల ఆదాయం కాదు, ప్రభుత్వం ఆదాయం కాదు, తన వ్యక్తిగతమైన ఆదాయం. అందుకు ఒక మచ్చ తునుకని నిన్న వరకు రైతులు చచ్చిపోతుంటే ఐపీఎల్ మ్యాచ్ ఎవడన్నా ఎంత దుర్మార్గుడైనా ఎంత నీచుడైనా పోయి ఐపీఎల్ మ్యాచ్ చూస్తాడా అండి? ఒకవైపు ప్రజలు ఆగమవుతుంటే ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సిన అవసరం ఆ టైం నీకుందా? ఒక ముఖ్యమంత్రిగా మామూలు వ్యక్తి కాదు కదా, మన అందరికీ ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన వచ్చిన నేపథ్యం అట్లా కాబట్టి ఆ ప్రజలతో చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అని కాదు, నేను స్పష్టంగా చెప్పేది, ఏదైతే ప్రాంతీయ తత్వం కోసం, ప్రాంతీయ హక్కుల కోసం, అక్కడ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నారో, ఆ పార్టీలు ఉన్నాయో, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. ఏది కూడా ఇప్పటివరకు చచ్చిపోలే. ఎందుకు చచ్చిపోలే? మేము రెండే జాతీయ పార్టీలు అనుకున్న జాతీయ పార్టీలు ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్న ఆత్మగౌరవాన్ని, ఇక్కడ ఉన్న హక్కులను, ఇక్కడ ఉన్న మన భాషను, మన కల్చర్ను గౌరవిస్తలేను కాబట్టే కదా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. అది డిఎంకే కావచ్చు, అన్న కాపాడుకుంటూ వస్తున్నాయి. అంటే మీ రెండు జాతీయ పార్టీల చాతగాని తనమే మీకు ఒక దేశంలో ఉన్న ఒక ఐడియాలజికల్ లైన్ లేకపోవడం వల్లనే ఈరోజు ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. ఆ ప్రాంతీయ పార్టీలే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాయి, రాష్ట్రాలను పరిపాలిస్తున్నాయి. ఈరోజు మీరు ఎన్డీఏ పెట్టుకున్నా, గతంలో యూపీఏ పెట్టుకుని, ఈరోజు ఎన్డీఏ కూటమి పెట్టుకున్నా, ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకుండా ఈ రెండు కూటమిలు ఎందుకు రావాలి మరి? అంటే అర్థమైంది అక్కడ లాజిక్ ఏంది? రాజకీయంగా ప్రాంతీయ పార్టీల పాత్ర చాలా బలమైంది ఉందంటే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా సోయితోనే ఆలోచించి మనం ఇప్పుడు సరే గతంలో ఏం జరిగిందని చర్చ కాదు, ఇప్పుడు వాళ్ళ పరిపాలన ఎట్లుంది, ఇక్కడ ఉన్న పుట్టిన ప్రాంతీయ పార్టీ మన ఆత్మగౌరవం కోసం పుట్టి, మన హక్కుల కోసం పుట్టి తెలంగాణ సాధించిన పార్టీని ఇప్పుడు కాపాడుకోకపోతే మాత్రం మళ్ళీ ఇంకా మనం ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. మన గురించి, హక్కుల గురించి ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండే రోజులా. ఈరోజు మనం దేశాన్ని పరిపాలిస్తామా? కాదు, మన అస్తిత్వాన్ని మనం ఆడ కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ గెలిపిస్తే మాత్రమే రేపు అసెంబ్లీలో కూడా ఈ 2500 రూపాయలు ఎడిపోయింది, రైతు బంధు ఎడిపోయింది, రైతు బీమా ఎడిపోయిందని ఇక్కడ నుంచి ఉన్న ప్రాంతీయ పార్టీ పుట్టిన నాయకులు అసెంబ్లీలో క్వశ్చన్ చేసి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఒక సోయితోని ఆలోచించి మనము శాస్త్రీయబద్ధంగా ఒక నిర్ణయం ఇస్తే మాత్రమే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ చేతిలో పెడితే మరోసారి ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించాల్సి మనవి చేస్తున్నాం. నరసింహారెడ్డి గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మాట్లాడేది అబద్ధాలు. అంటే ఎందుకు ఇటువంటి వైఖరిని బేస్ చేసుకుని కాంగ్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని అనుకోవాలంటే తెలంగాణ ప్రజల గురించి తెలుసు, తెలంగాణ నేపథ్యం తెలుసు, తెలంగాణ అస్తిత్వం ఎట్లా వచ్చింది, రాష్ట్రం ఎట్లా ఏర్పడింది అన్నీ తెలిసి కూడా ఇట్లా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాలంటే తప్పుగా అర్థం చేసుకుందని అనుకోవాలా, లేకపోతే అర్థమయ్యి కూడా ఈ ఎమోషన్ దీన్ని అంతటిని కూడా అణిచివేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలి, తమకు ఫేవరబుల్గా ఉండే విధంగానే అన్ని సాగాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు 2 విషయాలున్నాయండి దీంట్లో. ఒకటి ఏంటంటే ఏం చెప్పి ఎన్నికల్లో గెలిచినారు, ఎంత పర్సెంట్తో గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు ఇచ్చినారు, ప్రజలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు అనేది ఒక పాయింట్లో అబద్ధపు మోసపూరితమైన మాటలు చెప్పినారు. ప్రజలు కొద్ది క్షణం అది నమ్మినారు. ఇప్పుడు ఆ ఇచ్చిన హామీలను, నమ్మిన హామీలను బట్టి వాళ్ళ ఓట్లు వేసే వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు నెమ్మదిగా ప్రజలలో తెలిసిపోతుంది, గ్రామాలలో మొత్తం కూడా తెలిసిపోయింది. రైతు బంధు అనేది ఎందుకు పడతలేదు అని చర్చ మొదలైంది. ఆల్రెడీ రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కరోనా టైం ఉంటే కూడా 11 విడతలుగా ఇప్పటికి రైతు బంధు విడుదల చేసినారు, ఎలాంటి నిరాటంకంగా. కానీ మీరు ఒక్కసారి రైతు బంధు వేయడానికి ఆపసోపాలు పడుతుండ్రు. 3 ఎకరాలు అంటారు, 4 ఎకరాలు అంటారు, 5 ఎకరాలు అంటారు. అది కొత్తది కాదు, రైతు భరోసా కింద కాదు, పాతది. కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చారో 10,000 అట్లా ఇస్తామన్నారు. 5,000 ఎంత అవుతుంది? 7,000 కోట్లు అవుతుంది. ఆల్రెడీ రెడీగా ఉన్న డబ్బేనే. ఆ డబ్బు కాంట్రాక్టర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికి ఆ 7,000 మొత్తం కలిపి 24,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 24,000 కోట్లు అప్పు చేస్తే కూడా 24,000 కోట్లలో రైతులకు సంబంధించిన 7,000 కోట్లు ఉండదు మీ దాంట్లో. కళ్యాణ లక్ష్మి ఒక్క చెక్కు రిలీజ్ చేయడం ఇంతవరకు. అప్పుడు ఇచ్చిన చెక్కులు ఇంకా నడుస్తున్నాయి. తులం బంగారం అన్నారు, అది పోయింది.
ఎక్కడ ఏమి ఇచ్చినారు? మాట్లాడుతాను చెప్తుంటాం కానీ ఏది వాళ్ళకి నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీతో ఒక డిక్లరేషన్ ఇప్పించినారు. దీంట్లో పెట్టినామంటారు, అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మేము అనలేదంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే 18 గంటలు కష్టపడ్డా అంటారు రేవంత్ రెడ్డి గారు. దీనికోసం కష్టపడుతుంది 18 గంటలు చెప్పండి. మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు దయచేసి విమర్శ కోసం విమర్శ కాదు, ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుని కాదు, మామూలుగా ఆలోచిద్దాం. 18 గంటలు కష్టపడి ఏం చేసినావు చెప్పు. రైతులకు ఏం చేసినావు? మహిళలకు 2500 ఇస్తాను, దానిలో పూడ్చలేకపోయినావు, అది ఇవ్వలేకపోయినావు. యువకులకు ఇస్తాను, అమరవీరుల కుటుంబాలకు ఇస్తాను. మరి 18 గంటలు ఎవరి కోసం కష్టపడుతున్నావు అంటే మీ అధిష్టానం కోసం కష్టపడి ఇక్కడ ఎస్ఎఫ్టీకి ఎంత డబ్బు వసూలు చేయాలి, బిల్డర్లను కూర్చోబెట్టి వాళ్ళతోని మాట్లాడి ఇక్కడ మిగతా వాళ్ళనంతా కూర్చోబెట్టి ఆయనకు నెలకు అక్కడ రెంట్ కట్టాలి. ఈయన రెంటెడ్ ముఖ్యమంత్రి, అక్కడ రెంట్ కట్టాలి. 200 కోట్లు 300 కోట్లు ఆడ కట్టాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ అభ్యర్థులందరికీ ఆయన డబ్బు పెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్న మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాల రెండిటల్లో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఏం డబ్బులు లేరు కాబట్టి అయ్యే ఖర్చు దరిదాపు ఒక 1000-1500 కోట్లు ఈ 2 రాష్ట్రాలు పంపాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కష్టపడేది పాపం తెల్లవారు నిద్రపోకుండా 18 గంటలు పనిచేసేది దేనికోసం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం కోసం. ఈ డబ్బులు మరి ఎట్లా వసూలు చేయాలి, ఎవరిని పిలవాలి, ఈ ఇచ్చిన బిల్లులలో ఈ 24,000 కోట్లలో ఏమైనా ఒక కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి అలా నుంచి మళ్ళీ 10% 7% ఎట్ట తీసుకోవాలి, వీటిని క్యాష్ రూపంలో ఎట్ట మారాలి, మళ్ళీ ఎట్ట పంపించాలి. ఈ యావ తప్పితే మంత్రులు కూడా ఏ మంత్రి అయినా కానీ తమ శాఖలకు సంబంధించి పూర్తి అవినీతిలో కూరుకుపోయారు. డబ్బు సంపాదించడం తప్పితే కాంట్రాక్టర్ బిల్లటం, ఒకే కాంట్రాక్టర్ నలుగురికి ఇవ్వటం, నలుగురు దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం, అసలు ఆ కాంట్రాక్టర్ 5వ వానికి ఇవ్వటం, ఈ విధమైన తప్పితే పరిపాలన ఎక్కడుందో ఒక్కసారి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. పార్టీలను మీకు అధికారం ఇచ్చింది పార్టీలను చీల్చమని కాదు, మీకు అధికారం ఇచ్చింది మీ కేంద్రాన్ని మీ అధిష్టానాన్ని డబ్బులు కట్టమని కాదు, మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని, ప్రజల అవసరాలు మీరు ఎండాకాలము ఇవాళ మళ్ళా బిందెలు ప్రత్యక్షమైన 10 సంవత్సరాలలో మహిళా మనులు సోదరి మనులు ఎన్నడూ కూడా తెలంగాణ పరిస్థితులు కూడా ఇట్లున్నాయి. శ్రీనివాస్ గారు, అంటే జీవితం మళ్ళీ వెనక్కి పోతున్న సందర్భాన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అదే ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజల ముందు చాలా బలమైన ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రభుత్వమే పెట్టింది. ఎందుకంటే ఈరోజు మీరు కన్న బిడ్డ కేసీఆర్, తెలంగాణ తెచ్చిన బిడ్డ కేసీఆర్, ఇక్కడ కొడుకు కేసీఆర్, మనల్ని బాగు చేసింది కేసీఆర్, నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, ఇన్నన్ని చెర్లలో నీళ్లు నింపింది కేసీఆర్, ఇది అంతా తెలంగాణను పచ్చగా చేసింది కేసీఆర్. ఇప్పుడు మరి ఈ తెలంగాణకు పుట్టిన బిడ్డను కాపాడుకుందామా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాపాడుకుందామా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్న ప్రశ్న. ఎందుకు అంటే ఎంత అబద్ధం అంటే మేము రాగానే చట్టం చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలకు ప్రభుత్వం రాగానే ప్రజలు వినాలి, చట్టం చేసేస్తా అన్నాడు. ఎవడు వచ్చినా ఎవడు రోగమైనా రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకో ఎల్ఏ వచ్చినా మళ్ళీ వచ్చినా అవి కొనసాగిస్తాం. ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు క్యాబినెట్ 6 సార్లు క్యాబినెట్ కూర్చున్నారు. ఇప్పటివరకు ఎందుకు చట్టం చేయలేదు? అంటే ఇంత అబద్ధాల కూరు, ఇంత అబద్ధాలు ఆడుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మన అస్తిత్వం కోసం ఢిల్లీతో పోరాటం చేసి దాదాపు 60 ఏళ్ళు తెలంగాణ స్ట్రగుల్, దాదాపు 69 నుంచి 57 నుంచి మొదలుకున్న స్ట్రగుల్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని నీళ్ళు వచ్చి ఇంత రైతు నిన్న ఒక కేసీఆర్ గారు చెప్తుడు, బిచ్చం ఎత్తుకోకుండా బిచ్చం పెట్టి షాట నిండా ఒడ్లు పెట్టే రోజు రావాలన్న రైతు బంధు ఇచ్చి రైతు అంత అద్భుతంగా 3 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించిన తెలంగాణ ఈరోజు కరువులకు ఎందుకు పోతున్నది? కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని అట్లాంటి నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజలపైన ఉన్నది. లేని పక్షంలో ఏమవుతుందంటే మళ్ళీ ఇదే ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో 5 సంవత్సరాలు మోయాలంటే కనీసం వాళ్ళని మోసినా వాళ్ళ ప్రభుత్వాన్ని పరిపాలించినా ఇక్కడ ఉండి ప్రశ్నించే శక్తి రావాలంటే మాత్రం అల్టిమేట్గా నువ్వు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పార్టీని కాపాడుకోకపోతే మాత్రం, ప్రశ్నించే వాడికి నువ్వు వెన్నుదండగా ఉండకపోతే, ప్రశ్నించే వాడికి సపోర్ట్గా ఉండకపోతే మాత్రం రేపు ప్రశ్నించేవాడే లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోటీ పడాలంటే ఎమ్మెల్యేలు ఎత్తుకపోతారు, ఎంపీలు ఎత్తుకపోతారు, గంగల బొందల ఎడి ఎత్తుకపోతారు, ఎన్ని చేస్తారు. కానీ ఇప్పుడు రైతు బంధు ఎంత అద్భుతంగా ఇచ్చినామని చెప్పుకోవాలి, రేపు పొద్దున రైతులకు హామీ ఇచ్చినాం ఎంత అని చెప్పుకోవాలి, ఉద్యోగ భృతి ఎంత ఇచ్చినామని చెప్పుకోవాలి. ఈ 100 రోజులలో చపాస్ బిడ్డ అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోయే స్థితిని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? లేదు. ఎందుకు చేయదు? ఎందుకు చేయదంటే నేనేమంటున్నా, ఎప్పుడు కూడా
తెలంగాణ ప్రపంచంలో మరి మొత్తం చూసుకున్నా, భారతదేశంలో చూసుకున్నా తెలంగాణ ఆత్మగౌరవ చరిత్ర వేరు. ఇక్కడ విప్లవ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, నాస్తిక ఉద్యమాలు, అన్ని ఉద్యమాలకు ఇక్కడ పుట్టిన ఇల్లు తెలంగాణ ప్రాంతం గడ్డ. అది ప్రశ్నించే తత్వం. మీకు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ అంతా ఉవ్వెత్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనికెర మల్లయ్య అనే అతను ఒక రైతు వరంగల్ జిల్లా, ఏంది సార్ మా తెలంగాణ మాకిచ్చి పోరాదన్నాడు. పొలం కాడ వరం చెప్పుకుంటా అంటే మా తెలంగాణ మాకిచ్చిపోక ఎందుకు సార్ మీకు తిప్పాలన్నాడు. అంటే పనికెర మల్లయ్యకు ఒక అక్షరం ముక్క రాదు, కానీ అప్పుడు ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, మా తెలంగాణ మాకిచ్చి పోండి సార్, ఎందుకు ఈ లొల్లి నీకు ఇదంతా అని. అంటే ప్రశ్నించే తత్వం ఆ రోజు దొరల కాంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు ప్రశ్నించే తత్వం ఉంది. అది ప్రజాస్వామికంగా ప్రశ్నించి రేపు తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏదైతే తెచ్చిన బిడ్డను, ఇన్ని నీళ్లు తెచ్చిన బిడ్డను, ఇంత రైతు బంధు ఇచ్చిన బిడ్డను, కాపాడుకునే ఉన్న బిడ్డను ఈరోజు అన్యాయం ఏం చేయరు, తప్పకుండా ప్రశ్నించే శక్తుల వైపు ఉంటారని మా విశ్వాసం. తప్పకుండా ఏదేమనుకుంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టు అప్పుడు పడ్డ ఇబ్బందులే మళ్ళీ పడాలా, అందుకోసమైనా మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది అని ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి, ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.